రైట్ ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నిన్న బంజారా హిల్స్ పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు కౌశిక్ రెడ్డి బంజారా హిల్స్ పిఎస్ కు వెళ్లారు. ఇక ఫిర్యాదు సందర్భంగా పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదం చేశారు. దీంతో విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ రోజు ఉదయం మాజీ మంత్రి హరీష్ రావు అలాగే జగదీష్ రెడ్డి ఆయనని పరామర్శించేందుకు వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా హరీష్ రావుని అలాగే జగదీష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరి ముగ్గురునైతే పిఎస్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. కూర్చుంటాడు వారు బడే కూర్చుంటాడు సార్ మా సారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు అలాగే జగదీష్ రెడ్డిని అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు అరెస్ట్ చేశారు. వారి ముగ్గురిని కూడా పిఎస్ కి తరలించడం జరిగింది. దీంతో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా తెలంగాణ రాష్ట్ర ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, సువర్ణ కాసేపటి క్రితమే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసు అరెస్ట్ చేశారు. దీంట్లో ప్రధానంగా ఏదైతే నిన్న బజారీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ భవన్ సంబంధించిన కొంతమంది కూడా ఫోన్ ట్యాప్ చేస్తుండ్రు. దీనికి సంబంధించి ఒక వినతిపత్రం ఇస్తానికి బంజారీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నేపథ్యంలో అక్కడకు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కౌశిక్ రెడ్డిపై పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. అయితే ఇవాళ ఉదయం పూట ఆయన అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్ళినట్లు కూడా పోలీసులు వెళ్ళినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఏదైతే పోలీసులు భారీగా మోహరించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు మాజీ మంత్రులు హరీష్ రావు అదేవిధంగా జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కొంతమంది ఇక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్త నాయకులు చేరుకుంటంతో ఇక్కడ కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టు మనకు తెలుస్తుంది. ఏదైతే కౌశిక్ రెడ్డి అరెస్ట్ సంబంధించి ఖచ్చితంగా జరుగుతుందని తెలుసుకున్న నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళేటువంటి మాజీ మంత్రులు హరీష్ రావును అదేవిధంగా జగదీష్ రెడ్డి కూడా పోలీసు అరెస్ట్ చేశారు. హరీష్ రావుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించారు. అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే ఏదైతే బంజారీస్ ఘటనలో బంజారీస్ పోలీసులు నమోదు చేసిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని కూడా పోలీసు అరెస్ట్ చేశారు. ఆయన్ని బంజారీస్ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తున్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే నిన్న జరిగిన తన ఫోన్ ట్యాప్ జరుగుతున్న అంశం మీద బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నేతలతో వెళ్ళారు. అక్కడ జరిగిన సీఐతో వాగ్వాదం అదేవిధంగా తన విధులకు అడ్డంకి కలిగించారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదైన నేపథ్యంలో కాసేపటి క్రితమే ఆయన అరెస్ట్ చేసి బంజారీస్ పోలీస్ స్టేషన్కి తరలించినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ అరెస్ట్కి సంబంధించి ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు కానీ జగదీష్ రెడ్డి కానీ దీంతో పాటు పార్టీ ముఖ్య నేత అందరూ అరెస్ట్ చేసిన నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కాసేపటి క్రితమే ట్వీట్ రూపంలో స్పందించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనని ఆయన సూటిగా ట్వీట్లో ప్రశ్నించారు. మొత్తం మీద ఏదైతే బంజారీస్ పోలీస్ స్టేషన్లో నిన్న జరిగిన ఘటనలో కౌశిక్ రెడ్డి మీద పోలీస్ కేసు నమోదు కావడం ఇవాళ కాసేపు క్రితం అరెస్ట్ కావడాన్ని కూడా ఇప్పటికే పూర్తయినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సువర్ణ, రాజేందర్, అయితే వారిని తరలించిన పిఎస్ వద్దకు బీఆర్ఎస్ తరపు నుంచి ఎవరైనా నేతలు వెళ్లడం జరిగిందా? వారిని విడుదల చేసే క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అయితే ప్రధానంగా నిన్న కంప్లైంట్ చేస్తానికి ఏదైతే తన ఫోన్ కంప్లైంట్ చేస్తున్నారు అంటే ట్యాపింగ్ జరుగుతుంది అనేటువంటి ప్రధాన ఆరోపణ కౌశిక్ రెడ్డి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం ఏసీపీకి ఫోన్ చేశాను, మధ్యాహ్నం రమ్మన్నారు. మధ్యాహ్న సమయంలో ఆయన లేకపోవడంతో సంబంధిత అధికారికి ఫిర్యాదు చేసేందుకు వెళ్ళాను. వెళ్తున్నటువంటి సిఐ వెళ్ళాడని చెప్తున్నారు. కానీ సిఐ మాత్రం తన విధుల కోసం విధిని పరినిమిత్తం బయటకు వెళ్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డికి తో పాటు అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడ విధులలో ఉన్నటువంటి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ అంశం మీదనే ఆయన మీద కేసు నమోదైంది. ఆ అంశంలోనే ఇవాళ కాసేపు క్రితమే కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేశారు. దీన్ని అంటే ఏదైతే కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసిన నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలు కూడా బంజారీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేందర్. కూర్చుంటాడు వారు బడే కూర్చుంటాడు సార్ మా సారు వచ్చి
మన ఆయన సపోర్ట్ చేద్దాం వారికి వచ్చి కూర్చుంటాడు వారు బయట కూర్చుంటాడు సార్ మా సారు వచ్చి మన ఆయన సపోర్ట్ చేద్దాం వారికి వచ్చి కూర్చుంటాడు వారు బయట కూర్చుంటాడు సార్ మా సారు వచ్చి మన ఆయన సపోర్ట్ చేద్దాం